హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియోలో కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్ సబ్జెక్ట్లో ఫస్ట్ చాప్టర్లో మనం ఫస్ట్ టాపిక్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి డ్రా ద ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్ ఆఫ్ ఈచ్ యూనిట్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి digital computer is a digital system that performs various computational tasks. అంటే డిజిటల్ కంప్యూటర్ అనేది ఒక డిజిటల్ సిస్టమ్, అది వేరియస్ కంప్యూటేషనల్ టాస్క్ని పర్ఫామ్ చేయొచ్చు. అవి చేసే టాస్క్లు ఏమవ్వచ్చు అంటే అథమెటికల్ ఆపరేషన్స్ అవ్వచ్చు, లేకపోతే లాజికల్ ఆపరేషన్స్ అవ్వచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి డిజిటల్ కంప్యూటర్స్ యూస్ ద బైనరీ నెంబర్ సిస్టమ్ విచ్ హ్యాస్ 2 digits, that is 0 and 1. సో డిజిటల్ కంప్యూటర్స్ అనేవి బైనరీ నెంబర్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాయి. దీనిలో మనకి 2 digits అయితే ఉంటాయి, అది 0 and 1 అనమాట. ఏ బైనరీ డిజిట్ ఈజ్ కాల్డ్ ఏ బిట్. ఒక బైనరీ డిజిట్ని మనం బిట్ అని అంటాం. సో ఈ బిట్ అనేది 0 అవ్వచ్చు, లేకపోతే 1 అయినా అవ్వచ్చు అనమాట. ఇన్ డిజిటల్ కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ గ్రూప్ ఆఫ్ బిట్స్. డిజిటల్ కంప్యూటర్స్లో ఇన్ఫర్మేషన్ అనేది నెంబర్ ఆఫ్ బిట్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో ఇదే మనకి ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్. సో మనకి దీనిలో మెయిన్గా 3 బ్లాక్స్ ఉన్నాయి. ఏంటి, మనకి సిపియు ఉంది, ఇన్పుట్ డివైస్ ఉంది అండ్ అవుట్పుట్ డివైస్ ఉంది. సో ఒక్కొక్క బ్లాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి సిపియు అబ్రివేషన్ వచ్చేసరికి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో సిపియు ఇస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. సో కంప్యూటర్ యొక్క బ్రెయినే సిపియు అనమాట. దీంట్లో మనకి మెయిన్గా 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఏమేమి ఉన్నాయి మన డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయండి. మెమరీ యూనిట్ ఉంది, నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ ఉంది, నెక్స్ట్ అథమెటిక్ లాజికల్ యూనిట్ అయితే ప్రజెంట్ అయి ఉంది. సో కంట్రోల్ యూనిట్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే కంట్రోల్ యూనిట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫెచింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ద ఇన్స్ట్రక్షన్స్. సో కంట్రోల్ యూనిట్ అనేది ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేయడం కోసం అండ్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి అథమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అనమాట. సో నేమ్లోనే ఉంది. సో ది ALU కెన్ పర్ఫార్మ్ అథమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. అంటే అథమెటికల్ ఆపరేషన్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. లాజికల్ ఆపరేషన్స్ వచ్చేసరికి అండ్, ఆర్, నాట్, సో ఆన్. నెక్స్ట్ వచ్చేసరికి మెమరీ యూనిట్. సో మెమరీ యూనిట్ అనేది ప్రోగ్రామ్స్ని, డేటాని స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తుంది. సో ఈ మెమరీస్లో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయి, ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. సో ప్రైమరీ మెమరీని మనం మెయిన్ మెమరీ అని కూడా అంటాం. సో ఈ మెయిన్ మెమరీలో మనకి ప్రోగ్రామ్స్, డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఈ మెయిన్ మెమరీని యూజ్ చేసుకుని మనం ర్యామ్ని, రోమ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. సెకండరీ మెమరీ అంటే ఏంటంటే దీంట్లో అయితే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ డిస్క్ అవ్వచ్చు, లేకపోతే ఫ్లాపీ డిస్క్లు అయితే అవ్వచ్చు అనమాట. ఇన్పుట్ డివైసెస్ అంటే ఇట్ సెండ్ ద ఇన్ఫర్మేషన్ టు ద సిపియు ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్ ఫర్ ప్రాసెసింగ్. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి కీబోర్డ్స్ అవ్వచ్చు, మౌస్, మైక్రోఫోన్స్. అవుట్పుట్ డివైజెస్ వచ్చేసరికి ఇట్ రీప్రొడ్యూసెస్ ఆర్ డిస్ప్లే ద రిజల్ట్ ఆఫ్ ప్రాసెసింగ్. ఎగ్జాంపుల్స్ మానిటర్, స్పీకర్ అండ్ ప్రొజెక్టర్. సో మనకి మానిటర్లో ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది, స్పీకర్ వల్ల మన వాయిస్ అనేది రీప్రొడ్యూస్ అవుతుంది, ప్రొజెక్టర్ ద్వారా కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట.